ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచి వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియో అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనంలో యేసుక్రీస్తును విశ్వసించే వారికి ఉండే సామర్థ్యాల గురించిన శక్తివంతమైన సందేశం ఉంది. ఆయనపై విశ్వాసం ద్వారా సాధించగల అద్భుతమైన విషయాలను యేసయ్య ఇక్కడ నొక్కి చెప్పాడు. ఆయనను నిజంగా విశ్వసించేవారు ఆయన భూమిపై చేసిన అద్భుత కార్యాలను, అవి మాత్రమే గాక వాటికంటే గొప్ప కార్యాలను కూడా చేయగలుగుతారు. ఇది యేసయ్య పరిచర్య భూమిపై ఆయన భౌతిక ఉనికితో ముగియదని లేదా ఆయన శిష్యులచే కొనసాగించబడుతుందని తెలియజేస్తుంది. క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన పరిచర్యను చాలా కొద్ది ప్రాంతానికే పరిమితం చేసుకున్నాడు. ఆ పరిచర్య ద్వారా తనపై నిజమైన నమ్మకం కలిగినది తక్కువ మందికే. ఆయన పరమతండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తన శిష్యులు తనను మించిన పనులు చేయగలిగేలా, తన సువార్తను భూమి కొనల వరకు వ్యాపింపజేయగలిగేలా వారికి సామర్థ్యాన్ని కలిగించేందుకు పరిశుద్ధాత్మను పంపించాడు. యేసయ్య శిష్యులతో ఈ విధంగా అంటున్నాడు, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని అని. ప్రియులారా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని అని. సహోదరి సహోదరులారా, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి నీ ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవు తండ్రి యొద్దకు వెళ్ళుచున్నావు గనుక
నీవు చేయు క్రియలు నీ యందు విశ్వాసముంచువాడును చేయునని, వాటికంటే మరి గొప్పవియో అతడు చేయునని నీవు తెలియజేశావు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి నీ వద్ద నుండి ఆత్మ ప్రత్యక్షతను పొందుకొని బహుబలముగా నీ పనిచేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మమ్మను సర్వసత్యములోనికి నడిపించును గనుక మేము నీ ఆత్మచేత నింపబడి ఆత్మకార్యాలు జరిగించుటకు కృపచూపమని, సువార్త ప్రకటన ద్వారా ప్రతి ఒక్కరిని రక్షణలోకి నీవే నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.